వెల్కమ్ టు డివై న్యూస్. ఏడుపాయల జాతరలో ఘనంగా బండ్ల ఊరేగింపు. ఏడుపాయల వనదుర్గా మాతా క్షేత్రంలో రెండవ రోజు శనివారం నాడు మహాజాతరలో కీలక ఘట్టమైన బండ్ల ఊరేగింపు ఘనంగా జరిగింది. ఆనవాయితీ ప్రకారం పాపన్నపేట సంస్థానాధీశులు బండి ముందు గోపురం వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. బండ్ల ఊరేగింపు కండల పండుగగా సాగింది. పట్టు చీరలు, రవికలు, వేప కొమ్మలు, కొబ్బరి మట్టలు, దేవతామూర్తుల చిత్రపటాలు, కుమ్మటాలు రంగులతో బండ్లను అలంకరించారు. ఆలయ పరిసరాల్లో ఎక్కడ చూసినా భక్తుల రద్దీ కనిపించింది. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు కలవరించాయి. అమ్మవారి ఆలయ ప్రాంగణం విద్యుత్ కాంతులతో దగదగలాడింది. ఈ బళ్ల ఊరేగింపులో ఏడుపాయల దేవస్థానం చైర్మన్ బాలాగౌడ్, ఈవో మోహన్ రెడ్డి, ఆర్టీఓ రమాదేవి, డీఎస్పీ రాజేష్, జాయింట్ కలెక్టర్ రమేష్, జిల్లా అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. అమ్మవారి సేవలో మేము సైతం అంటూ వారు ముందుకు విచ్చేస్తూ ఉన్నారు. మరి మొదటి రోజు జాతరలో భాగంగా యువ ఎమ్మెల్యే నిత్య చైతన్యమూర్తులు, జ్ఞాన ప్రతిభావంతులు, సతతం ప్రజా సంక్షేమం కోసం పరిశ్రమించే దయాత్మ హృదయమే మార్టీలు మైనపల్లి రోహిత్ గారు పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మవారి ఉత్సవాలను వైభోగంగా ప్రారంభించడం జరిగింది. వారు ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా బండ్ల ఉత్సవం సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. మరి నాగసాంపల్లి గ్రామ ప్రజలందరూ, చిన్న పెద్ద యువకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వారందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. షేర్పల్లి గ్రామ